అందరికీ నమస్కారం అమ్మా. ఇవి ప్రతిపదార్థాలు సాధువర్తనం అనేటువంటి లెసన్లో మనకు ఆల్రెడీ ఇంతకు ముందుకు 2 పోయమ్స్ అయిపోయినాయి. కో అతిబారహ అంటే ఇది కో అతిపద, ఇంతకుముందుకు అయం నిజహ అనేటువంటిది అయిపోయింది. తర్వాత ఇది థర్డ్ పోయం. మొత్తం 6 పోయమ్స్ ఉంటాయని చెప్పినాను. ఇది థర్డ్ పోయం. చూడండి, ప్రొనౌన్సియేషన్ చూడండి. కో అతిబారహ, కో అతిబారహ. ఇక్కడ ఎస్సాకారంలో ఉన్నటువంటి సింబల్ని మనము ఆగా ప్రొనౌన్స్ చేయాలి. ఎస్సాకారంలో ఉన్నటువంటి సింబల్ని ఆగా ప్రొనౌన్స్ చేయాలి. కో అతిబారహ. సమర్థానాం, సమర్థానాం. కిం దూరం, కిం దూరం. వ్యవసాయినాం, వ్యవసాయినాం. కో అతిబారహ సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం. కో విదేశః, కో విదేశః. సవిద్యానాం, సవిద్యానాం. కః పరః, కః పరః. ప్రియవాదినాం, ప్రియవాదినాం. రైట్, మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. కో అతిబారహ సమర్థానాం, కో అతిబారహ సమర్థానాం. కిం దూరం, కిం దూరం. వ్యవసాయినాం, వ్యవసాయినాం. కో విదేశః, కో విదేశః. సవిద్యానాం, సవిద్యానాం. కః పరః, కః పరః. ప్రియవాదినాం, ప్రియవాదినాం. కో అతిబారహ సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం. కో విదేశః సవిద్యానాం. కః పరః. ప్రియవాదినాం. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే, కో అతిబారహ సమర్థానాం. సమర్థానాం అంటే సామర్థ్యం గల వారికి, మోయలేనటువంటి వస్తువు లేదు. కో అతిబారహ అంటే సామర్థ్యం గల వారికి అని అంటే బాగా శక్తి ఉన్న వాళ్ళకు, బాగా బలం ఉన్న వాళ్ళకు మోయలేనటువంటి వస్తువు అంటూ ఏమీ కూడా లేదు. సామర్థ్యం గల వారికి మోయలేని వస్తువు లేదు. కిం దూరం వ్యవసాయినాం, కిం దూరం వ్యవసాయినాం. అంటే వ్యవసాయనం అంటే ప్రయత్నపరులకు. కిం దూరం, ప్రయత్నపరకులకు దూర ప్రదేశం కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది. ప్రయత్నపరులు అంటే బాగా ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు, అంటే రీచ్ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళకు దూర ప్రదేశం కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది. చాలా దూరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు మాత్రం, ప్రయత్నపరులకు మాత్రం చాలా దగ్గరగా అనిపిస్తున్నది. నెక్స్ట్ ఇంకా ఏందనట, విద్యావంతులకు విదేశ. కో విదేశః సవిద్యానాం, కో విదేశః సవిద్యానాం. బాగా చదువుకోవాలనేటువంటి కోరిక గల వాళ్ళకు విదేశాలు కూడా చాలా దగ్గరగా అనిపిస్తాయి. తన ఇంట్లో ఉండి చదువుకున్నట్టుగా అనిపిస్తుంది. అంటే కొంతమంది హయ్యర్ స్టడీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు, వేరే ఎక్కువగా గొప్ప గొప్ప చదువులు చదువుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. అంటే విద్యావంతులకు, బాగా చదువుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు, బుద్ధి ఉన్న వాళ్ళకు విదేశం కూడా చాలా దగ్గరగా తన ఇంటిలాగా భావిస్తాడు, తన దేశంలాగా భావిస్తాడు. నెక్స్ట్ తర్వాత ఇంకేంటిది, కః పరః ప్రియవాదినాం. ప్రియముగా మాట్లాడే వారికి శత్రువు కూడా ఉండరు ఈ యొక్క లోకంలో. ప్రియంగా అంటే ఏంది, చాలా చక్కగా, స్వీట్గా, తీయగా మాట్లాడేటువంటి వాళ్ళకు ఈ యొక్క లోకంలో శత్రువులు అంటూ కూడా ఎవ్వరూ కూడా ఉండరు అనేటువంటిది దీని యొక్క మీనింగు. సామర్థ్యము గల వారికి మోయలేనటువంటి వస్తువు లేదు. బాగా బలం ఉన్నటువంటి వ్యక్తులకు మోయలేనటువంటి వస్తువు లేదు. ప్రయత్నపరులకు దూర ప్రదేశం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ప్రయత్నపరం అంటే ఏంటి, వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు అంటే ఆ ఒక ప్రదేశము ఉన్నది, అది చాలా దగ్గర, చాలా దూరంగా ఉన్నది ఆ ప్రదేశం.
అక్కడికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ అతనికి ఉన్నది బాగా, కానీ అది మనకు చాలా దూరంగా ఉన్నప్పటికీ, మనకు చాలా దూరంగా అనిపిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో, అక్కడికి వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటారో వానికి మాత్రం చాలా దగ్గరగా అనిపిస్తున్నది. ప్రయత్నపరులకు దూర ప్రదేశం కూడా చాలా దగ్గరగా అనిపిస్తున్నది. విద్యావంతులకు విదేశం, విద్యావంతులకు విదేశం అంటే విదేశం అంటే ఏంది? పరదేశం, ఇతర దేశం, మన భారతదేశం కాకుండా ఇతర దేశం. ప్రయత్నం విదేశం అంటే ఏంది? విద్యావంతులకు, వ్యవసాయ విద్యావంతులకు, బాగా చదువుకోవాలనేటువంటి బుద్ధి ఉన్న వాళ్ళకు, బాగా చదువుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకు, బాగా విద్యను అభ్యసించాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకు విదేశం కూడా చాలా దగ్గరగా అనిపిస్తున్నది. అంతేకాకుండా కహ పరహ ప్రియవాదినాం, ప్రియం అంటే ఏందమ్మా? తీయగా మాట్లాడేటువంటి వాళ్ళకు ఈ యొక్క లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతనికి ఏ విధంగా ఉంటారు? చాలా సన్నిహితంగా స్నేహితులుగా ఉంటారు. అంటే అతనికి శత్రువులు అంటూ ఎవరు ఉండరు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, దానికి ఇది చక్కటి ఉదాహరణ. సామర్థ్యము గల వారికి మోయలేనటువంటి వస్తువు లేదు, ప్రయత్నపరులకు దూర ప్రదేశము లేదు, విద్యావంతులకు విదేశము లేదు. అంటే విదేశం అనేటువంటి చాలా దగ్గరగా అనిపిస్తున్నది. ప్రియముగా మాట్లాడే వారికి శత్రువులు ఉండరు అనేటువంటిది దీని యొక్క భావము. ఇక ఇంగ్లీష్లో అయితే ద ఏబుల్ పర్సన్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ దట్ దే కాంట్ carry, 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 and who endeavor will not have distant places. The educated person will not have a foreign country. Similarly, the people who speak sweetly will not have enemies. అనేటువంటిది ఇది తెలుగులో మీనింగు, ఇది ఇంగ్లీష్లో మీనింగ్. మళ్ళీ ఒకసారి చూడండి. ద ఏబుల్ పర్సన్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ దట్ దే కాంట్ క్యారీ అండ్ హూ ఎండీవర్ విల్ నాట్ హ్యావ్ డిస్టాంట్ ప్లేసెస్. ద ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ నాట్ హ్యావ్ ఏ ఫారెన్ కంట్రీ. Similarly, the people who speak sweetly will not have enemies. రైట్, ఇది కవి పరిచయం. దీనికి కవి పరిచయం ఆల్రెడీ మనం ఇంతకుముందుకి రాసినాం. అయం శ్లోక వివిధ కవిభిః స్వీకృతః వివిధ గ్రంథేభ్యః సంగ్రహీతః సాధువర్తనం ఇది పాఠః స్వీకృతః ఇది పాఠః అస్తి అనేటువంటిది కవి పరిచయం. అన్నిటికి కూడా కామన్గా సేమ్ అని చెప్పినాం. అంటే ఈ లెసన్లో ఉన్నటువంటి 6 పోయమ్స్కి కూడా ఫస్ట్ శ్లోకానికి ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అదే అన్నిటికి కూడా సేమ్ ఒకటే. రైట్, నెక్స్ట్ పద విభాగ. మనకు మొత్తం 6 ఉంటాయని చెప్పినాను. కవి పరిచయ, పద విభాగ, అన్వయక్రమ, ప్రతిపదార్థ, భావ, నెక్స్ట్ వ్యాకరణాంశ. మనకు కవి పరిచయం అయిపోయింది. పద విభాగ అంటే ఏందమ్మా? పద విభాగ, పదాలను విభజించడం. మనకి ఇచ్చినటువంటి 2 లైన్ల శ్లోకంలో పదాలను విడగొట్టుకుంటూ రాయాలి. కో అతిభార కామ సమర్థానాం అంటే పద విభాగం. సమర్థానాం కామ కిం కామ దూరం కామ వ్యవసాయినాం కామ కో కామ విదేశః కామ సవిద్యానాం కామ కహ కామ పరహ కామ ప్రియవాదినాం. అంటే ఇవన్నీ కూడా కామా పెట్టుకుంటూ రాయాలి. కో అతిభారః కామ సమర్థానాం కామ కిం కామ దూరం కామ వ్యవసాయినాం కామ కో కామ విదేశః కామ సవిద్యానాం కామ కహ కామ పరహ కామ ప్రియవాదినాం. ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్గా వచ్చేసరికి అన్వయక్రమంలో ఒకదాని తర్వాత ఒకటి మీనింగ్ వచ్చేటట్టుగా రాస్తే ఏమొస్తుంది? ఫస్ట్ సమర్థానాం, సెకండ్ వన్ అతిభారః, థర్డ్ వన్ కహ, ఫోర్త్ వన్ వ్యవసాయినాం,
ఫిఫ్త్ వన్ దూరం, సిక్స్త్ వన్ కిం, నెక్స్ట్ వన్ ప్రియవాదినాం, కామ పరహ, కామ కహ అనేటువంటిది అన్వయక్రమం. ఇక నెక్స్ట్ ప్రతిపదార్థ. అన్వయక్రమంలో ఉన్నటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ఈక్వల్ పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి కింద రాయడం. ఇక వాటి మీనింగ్స్ చూడమ్మా. సమర్థానం అంటే దాని యొక్క మీనింగ్ ఏంది? సామర్థ్యము గలవారికి, శక్తి గలవారికి. అదే ఇంగ్లీష్లో అయితే ఏంది? టు ఏబుల్ పర్సన్స్, టు ఏబుల్ పర్సన్స్. సామర్థ్యం గలవారికి అని అంటే టు ఏబుల్ పర్సన్స్. సమర్థానం అంటే టు ఏబుల్ పర్సన్స్. అతిభారహ మోయలేనిది, మోయలేనటువంటిది. అతిభారహ అంటే మోయలేనిది. దే కాంట్ బేర్, భరించలేనిది, బేర్ మోయలేని. దే కాంట్ బేర్ అంటే బేర్ అంటే బ్రాకెట్లో క్యారీ, మోయలేనిది అని. దే కాంట్ బేర్ బ్రాకెట్లో క్యారీ. కహ అంటే ఏమిటి? కహ అంటే ఏమిటి? వాట్ ఈజ్ దేర్, వాట్ ఈజ్ దేర్. వ్యవసాయినాం ప్రయత్నపరులకు, వ్యవసాయనాం అంటే ప్రయత్నపరులకు. టు పర్సన్స్ హూ ఎండీవర్, టు పర్సన్స్ హూ ఎండీవర్. దూరం అంటే దూర ప్రదేశం, దూరం మీన్స్ దూర ప్రదేశం. లాంగ్ ప్లేసెస్, లాంగ్ ప్లేసెస్. కిం ఏమి, వాట్. సవిద్యానాం విద్యావంతులకు, సవిద్యానాం అంటే విద్యావంతులకు. టు ఎడ్యుకేటెడ్ పీపుల్, టు ఎడ్యుకేటెడ్ పీపుల్. విదేశః టు ఎడ్యుకేటెడ్ పీపుల్. విదేశః అంటే విదేశం, విదేశ అంటే విదేశం అంటే పరదేశం, ఇతర దేశం, ఫారెన్ కంట్రీ, ఫారెన్ కంట్రీ. కహ ఏది, కహ అంటే ఏది. ఇంగ్లీష్లో అయితే విచ్, ఇంగ్లీష్లో అయితే విచ్. ప్రియవాదినాం అంటే ప్రియంగా మాట్లాడేవారికి, ప్రియంగా మాట్లాడేవారికి. టు పీపుల్ హూ స్పీక్ స్వీట్లీ, ఇంగ్లీష్లో అయితే టు పీపుల్ హూ స్పీక్ స్వీట్లీ. పరహ అంటే శత్రువు, పరహ అంటే శత్రువు. ద ఎనిమీ, ద ఎనిమీ. కహ అంటే ఎవడు, కహ అంటే ఎవడు, క్వశ్చన్ మార్క్. హూ ఈజ్, హూ ఈజ్ అంటే ఎవడు అని. ఇది అన్నమాట. ఓకే. నెక్స్ట్ భావము. తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగులో ఉన్నటువంటి ఆ మీనింగ్స్ మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర రాయడం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే అవన్నీ తీసుకొని వచ్చి ఇంగ్లీష్లో ఒక దగ్గర రాయడం. ఇక వ్యాకరణాంశం. వ్యాకరణాంశం అంటే మనకి ఇచ్చినటువంటి శ్లోకంలో ఏదైనా సంధి కానీ, ఏదైనా సమాసం కానీ, శబ్దం కానీ, ధాతువు కానీ, ఏవైనా గ్రామర్కి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా కనుక, వర్డ్స్ కనుక ఏమైనా ఉంటే దాన్ని ఇక్కడ వెతికి ఇక్కడ కింద రాయాలి. ఇక్కడ చూడండి. కో అతిభారః సమర్థానాం, కిం దూరం వ్యవసాయినాం, కో విదేశః సవిద్యానాం, కహ పరః ప్రియవాదినాం. ఇక్కడ ఇది రాయొచ్చు. ఇది మనకు ఫస్ట్ ఇయర్ శబ్దాలలో ఉంటుంది, నపుంసకలింగ శబ్దాలలో. కహ కౌ కే, కహ కౌ కే. అదే ఇక్కడ రాసిన. ఇదేంటిదమ్మా? ఇది శబ్దం. కహ కౌ కే. ఇది అన్నమాట. ఇది వ్యాకరణ అంశం. ఇక దీంట్లో ఇవన్నీ కూడా మీనింగ్స్ నేర్చుకుంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ 3 పోయమ్స్ అయిపోయినాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇంకా మనకి ఇంకా 3 పోయమ్స్ ఉంటాయి. ఈ 6 పోయమ్స్ నుంచి మనకు యాన్యువల్ ఎగ్జామ్లో ఒక పోయం ఇస్తాడు. ఈ విధంగా ఇస్తే మనకు కవి పరిచయం అన్నిటికీ సేమ్, ఒకదానికి నేర్చుకుంటే అన్నిటికీ సేమ్. పద విభాగం, ఆ శ్లోకంలో ఉన్నటువంటి పదాలను విడగొట్టడం, అక్కడ కూడా మనకు పెద్దగా కష్టపడేది లేదు. అన్వయక్రమం కొద్దిగా చూసుకోవాలి. ప్రతిపదార్థ అంటే మనం రాసేటువంటి శ్లోకం ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇక భావం కామను ఆ మీనింగ్స్ అన్నీ ఒక దగ్గర రాయడం, వ్యాకరణాంశము ఈజీగానే ఉంటుంది. ఇది ఈ విధంగా రాసేటువంటి విధానము, చదివేటువంటి విధానం. రైట్. మొత్తంగా టోటల్గా 3 పోయమ్స్ ఉన్నాయి. ఇంకా 3 పోయమ్స్ ఉంటాయి. మనకు ఈ సాధువర్తనం అనేటువంటి లెసన్ నుంచి మనకు 6 పోయమ్స్ ఉంటాయి.
నెక్స్ట్ 4th లెసన్ గాయత్రి నీతి గీతావళి అనేటువంటి లెసన్ నుంచి కూడా 6 పోయమ్స్ ఉంటాయి. మనకు సాధువర్తనం 6 పోయమ్స్ నుంచి యాన్యువల్ ఎగ్జామ్లో ఒకటి ఇస్తారు. మళ్ళీ గాయత్రి నీతి గీతావళి అనే లెసన్లో కూడా 4th లెసన్ నుంచి కూడా 6 పోయమ్స్ ఉంటాయి, స్టార్ మార్క్ పోయమ్స్. ఆ 6 పోయమ్స్ నుంచి కూడా ఒకటి ఇస్తారు. సాధువర్తనం నుంచి ఒకటి, గాయత్రి నీతి గీతావళి నుంచి ఒకటి, 2 ఇస్తారు పోయమ్స్. మనం రాయాల్సింది ఒకటే కాబట్టి ఒకటి ఛాయిస్ తీసుకోవాలి. మనం ఏదైనా ఒక లెసన్లో ఉన్నటువంటి 6 పోయమ్స్ అవుతుంది చాలు. మరి ఏదైనా ఒక లెసన్ అన్నప్పుడు సాధువర్తనంలో ఈజీగా ఉన్నాయి కాబట్టి ఇవి చూస్ చేసుకొని ఇవి చదువుతున్నాం. గాయత్రి నీతి గీతావళి 6 పోయమ్స్ చదవాల్సిన అవసరం లేదు, అవి ఛాయిస్కి పోతవి. దీంట్లో ఉన్నటువంటి 6 పోయమ్స్ చదువుతూ చాలు. ఇప్పటికి ఆల్రెడీ 3 పోయమ్స్ అయిపోయినాయి, ఇంకా 3 నేర్చుకుంటే మనకు 6 మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి. వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ అంటే యాన్యువల్ ఎగ్జామ్లో ఫస్ట్ బిట్ ఇదే అనమాట. టోటల్గా మనకు 46 మార్క్స్ కంప్లీట్ కావడం జరుగుతుంది. శబ్దాలకు 8 మార్క్స్, సందులకు 16 మార్క్స్, సమాసాలకు 6 మార్క్స్, వాక్య శుద్ధీకరణం అంటే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ వాటికి 5 మార్క్స్, లెటర్కి 5 మార్క్స్, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్కి 6 మార్క్స్. టోటల్గా 46. శబ్దాలకు 8, సందులకు 16, 8 + 16 24, ప్లస్ సమాసాలకు 6 30, వాక్య శుద్ధీకరణం 5 35, లెటర్స్కి 5 40, ప్లస్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ 6 మార్క్స్. టోటల్గా ఎన్ని మార్క్స్ అయిపోయినాయమ్మా? 46 మార్క్స్కి కంప్లీట్ అయిపోతుంది రేపు లేదా ఎల్లుండి ఆ 2 క్లాసెస్లో. నెక్స్ట్ వీడియో 2 క్లాసెస్లో మొత్తంగా 46 మార్క్స్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పోయట్రీ, ప్రోజు, నాన్ డీటెయిల్ లెసన్స్ ఉంటాయి. అవి ఒక 54 మార్క్స్కి ఉంటాయి. దాంట్లో మనకు ఫస్ట్ ఇయర్ లాగానే ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, నాన్ డీటెయిల్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, పోయట్రీ యానిటేషన్స్ ఉంటాయి, ప్రోజ్ యానిటేషన్స్ ఉంటాయి. ఇవి కామన్గా మనకు ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటివి. సేమ్ అదే విధంగా ఉంటాయి. ఓకేనమ్మా? నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పోయం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.